తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. ఐఆర్ఆర్ కేసులో ₹1,00,000 పూచీకత్తును చంద్రబాబు ఇవ్వనున్నారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ₹1,00,000 పూచీకత్తును చంద్రబాబు ఇవ్వనున్నారు. అంటే హైకోర్టు ఏదైతే ముందస్తు బెయిల్ ఇచ్చిందో దీనికి సంబంధించి ఈ రోజు సిట్ కార్యాలయానికి స్వయంగా చంద్రబాబు చేరుకొని ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ₹1,00,000 పూచీకత్తును కూడా చంద్రబాబు ఇవ్వనున్నారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సందర్భంలో అక్కడికి ఇటు టీడీపీ కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఆయనకు పూల వర్షం కురిపిస్తూ ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కూడా అక్కడ పూర్తిగా టీడీపీ అభిమానులు కార్యకర్తలతో కూడా అక్కడ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ₹1,00,000 పూచీకత్తును చంద్రబాబు ఇవ్వనున్నారు. ఏదైతే ఈ 3 కేసులకు సంబంధించి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందో అందులో ₹1,00,000 పూచీకత్తును సమర్పించేందుకు స్వయంగా చంద్రబాబే తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన అక్కడికి వచ్చిన సందర్భంలో ఇటు పోలీసులు కూడా భారీగా అక్కడ మోహరించారు. ముందస్తుగానే భద్రతా సమస్యలు లేకుండా ఉండేందుకు కూడా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. మరోవైపు చంద్రబాబు అక్కడికి వస్తున్న తరుణంలో టీడీపీ కార్యకర్తల అభిమానులు కూడా ముందస్తుగానే అక్కడికి భారీగా చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా పూల వర్షం కురిపిస్తూ నినాదాలు చేస్తూ కూడా అక్కడ హోరెత్తించారు. తాజా సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ప్రస్తుతం తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద నెలకొన్న పరిస్థితి ఏంటి? హరీష, తాడేపల్లి సిట్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలంతా కూడా భారీగా చేరుకొని ఆయనపై పూల వర్షం కురిపించారు. ఏదైతే మా భవిష్యత్తు నువ్వే అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడ భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇక్కడ లోనకి పోనివ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక్కడ నుంచి కిలోమీటర్ పైన ఉంటుంది. ఇక్కడే రోడ్డు అంతా బ్లాక్ చేసేసారు పోలీసులు. కిలోమీటర్ తర్వాత అక్కడ సిట్ కార్యాలయం ఉంటుంది. అక్కడ చంద్రబాబు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించిన వ్యక్తిగత పూచీకత్తును సమర్పించడానికి అక్కడ కొంతమంది టీడీపీ నేతలను తీసుకొని అక్కడికి వెళ్లడం జరిగింది. పోలీసులు మాత్రం చంద్రబాబు కాన్వాయ్ వాహనాలను కూడా కేవలం 2 వాహనాలను మాత్రమే అక్కడ వరకు అనుమతించారు. మిగిలినవన్నీ కూడా ఇక్కడే రోడ్డు మీదే వదిలేసిన పరిస్థితి ఉంది. ఎవరిని కూడా అటువైపు పోనివనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నాం టీడీపీ కార్యకర్తలు కావచ్చు, పోలీసులు ఏదైతే సామాన్యులు సైతం అడ్డుకుంటున్నారని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడంతా కూడా కార్యకర్తలంతా కూడా చంద్రబాబు వస్తున్న సందర్భంగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలంతా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం కూడా ఇక్కడ పూల వర్షం కురిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రబాబు ఇప్పుడే తాడిగడప నుంచి ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఆయన నెక్స్ట్ గుంటూరు వెళ్తారు. గుంటూరులో కూడా వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి తన నివాసానికి చేరుకుంటారు. తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ రాత్రి 7 గంటల తర్వాత పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఈ రాత్రికి విందు ఇస్తున్నారు. ఈ విందు నేపథ్యంలో ఏదైతే పార్టీకి సంబంధించిన విషయాలన్నీ కూడా చట్ట సర్దుబాట్లు అనేక అంశాల గురించి చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. టీడీపీ అధినేత ఏదైతే అక్రమంగా అరెస్టు చేశారని చెప్పి టీడీపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తాడిగడపలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఆంక్షలను సైతం తోసుకొని అందరూ కూడా గేట్లు తోసుకొని ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా పోలీసుల వ్యవహార శైలిపై టీడీపీ కార్యకర్తలంతా కూడా మండిపడుతున్నారు. ఇక్కడంతా కూడా ఇక్కడ మనకు చూస్తూ ఉన్న మొత్తం పోలీసు వాహనాలని రోడ్డుకు అడ్డుపెట్టి ఎవరిని కూడా ఇక్కడ పోనివ్వకుండా అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి పోలీసుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. టీడీపీ అధినేత మాత్రం తన వాహనాలు 2 వాహనాలతోనే అక్కడికి వెళ్లారు. వ్యక్తిగత పూచీకత్తు సమర్పిస్తున్నారు. మరో 5 నిమిషాల్లో ఆయన ఆ కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన గుంటూరు సిఐడి కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు. తర్వాత ఆయన రాత్రికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో డిన్నర్ సమావేశం ఉంది. పార్టీకి సంబంధించిన మొదటి జాబితా విడుదల చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో కూడా ఆయన చర్చలు జరుపుతారు ఈ రాత్రి. ఎందుకంటే మొదటి జాబితా విడుదల చేస్తున్నాను, ఈ పేర్లపై మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మాత్రమే ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతుందని టీడీపీ వర్గాలైతే చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా గత వారం రోజులుగా ఇక్కడ అమరావతిలోనే మకాం వేసి మంగళగిరి కార్యాలయంలోనే ఉండి పార్టీకి సంబంధించిన
పరిస్థితిని కావచ్చు, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో ఆయన బిజీగా ఉంటున్నారు. చంద్రబాబు సైతం హైదరాబాద్ లో కూడా బిజీగా ఉంటున్నారు. నారా లోకేష్ ఒకవైపు ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి జాబితాకి సంబంధించిన చర్చ అయితే మొత్తం జరుగుతుంది. ఆశావాహులు కూడా జనసేనకి టీడీపీకి చక్కర్లు కొడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించాం. కొంతమంది టీడీపీలో రావు అనుకున్న వారు జనసేన కార్యాలయానికి కూడా వెళ్లి జనసేన అధినేతను కూడా కలుస్తున్నారు. ఒకవేళ జనసేన కనుక ఈ సీటు వస్తే కనుక నా పేరు పరిశీలించాలని వారు కోరుతున్నారు. ఈ విధంగా ఎన్నికల కోలాహలం అయితే మనకి కనిపిస్తుంది. టీడీపీ అధినేత కూడా తీరిక లేకుండా ఆయన కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ రాత్రికి డిన్నర్ అయిన తర్వాత ఒక కీలక సమావేశం ముగుస్తుంది. మరలా రేపు ఉదయం భోగి సందర్భంగా రాజధాని ప్రాంతంలో మందడం గ్రామంలో భోగి పండుగ ఏదైతే అక్కడంతా కూడా వేడుకలు జరగబోతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భోగి వేడుకలకి హాజరు కాబోతున్నారు. ఒక పక్కన టీడీపీ, జనసేన ఏదైతే ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఒక జోష్ అయితే ఈ రెండు పార్టీల మధ్య కనిపిస్తుంది. ఇరు పార్టీల నేతలు ఈ రాత్రి డిన్నర్ లో సమావేశం అవుతున్నారు. మరలా రేపు ఉదయం భోగి వేడుకల్లో కూడా పాల్గొనబోతున్నారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం నుంచి ఆయన నారావారిపల్లి వెళ్లి ఏదైతే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. నారా లోకేష్ కూడా అక్కడికి నారావారిపల్లి వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రేపు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో చంద్రబాబు ఇక్కడ సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి గుంటూరు వెళ్లబోతున్నారు. రవిచంద్, అంటే 3 కార్యాలయాలకు చంద్రబాబు వెళ్లాల్సి ఉంటుందంటే ఇప్పటికే సిఐడి ఆఫీస్ కానీ వెళ్లారు, ఇప్పుడు సిట్ ఆఫీస్ కి వచ్చారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్లబోతున్నారు? అలాగే అక్కడ ఆ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో టీడీపీ నేతలు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? అంటే ఇక్కడ మొత్తం కూడా కార్యకర్తలు అయితే ఇక్కడ భారీగా చేరుకున్నారు. పెద్ద నేతలు ఎవరు కూడా చేరుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు ఎమ్మట యార్లగడ్డ వెంకటరావు కావచ్చు, బోడే ప్రసాద్ తదితర నేతలు, ధూళిపాల నరేంద్ర, నక్కా ఆనందబాబు లాంటి నేతలు చంద్రబాబుతో పాటు వెళ్లారు. ఇక్కడ మాత్రం స్థానికంగా ఉండే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలంతా ఇక్కడికి తరలి వచ్చారు. మొత్తం కూడా ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండే అవకాశం లేదు. వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించి వెంటనే వెళ్లిపోతారు కాబట్టి పెద్ద గ్యాదరింగ్ లేదని చెప్తున్నారు. సీనియర్ నేతలు ఎవరు హాజరు కాలేదు. కానీ గుంటూరులో మాత్రం దీని తర్వాత గుంటూరు రీజనల్ సిఐడి కార్యాలయానికి వెళ్తారు. అక్కడ మాత్రం టీడీపీ నేతలు, గుంటూరు జిల్లాకు సంబంధించిన కీలక నేతలంతా కూడా అక్కడ మోహరించారు. వారంతా కూడా అక్కడ ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్లి అక్కడికి వెళ్లబోతున్నారు. వారంతా కూడా కార్యకర్తల నినాదాలను కూడా మనం చూస్తున్నాం. జై జై బాబు అంటూ నినాదాలు చేస్తున్నారు. వారు మొత్తం కూడా చాలా రోజుల తర్వాత ఆ చంద్రబాబు ఇటు రావటం పట్ల వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు, కేసుల్లో పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. అక్రమ కేసులు నశించాలని నినాదాలు కూడా వీరు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చంద్రబాబు మరి కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని గుంటూరు ప్రాంతీయ సిఐడి కార్యాలయానికి బయలుదేరి వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ప్రస్తుతం తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ₹1,00,000 పూచీకత్తును చంద్రబాబు అక్కడ సమర్పించనున్నారు. అలాగే మరి కాసేపట్లోనే ఇంకొక 5-10 నిమిషాలు అక్కడి నుంచి బయలుదేరి గుంటూరులోని రీజనల్ సిఐడి కార్యాలయానికి కూడా ఆయన చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం ఈ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. ఈ రోజు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు అక్కడికి వచ్చిన సందర్భంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయన పైన పూల వర్షం కురిపిస్తూ ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కూడా వారందరూ అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం మనం చూసాం, ఇందాక సిఐడి ఆఫీస్ కు వెళ్లారు. అనంతరం ఇప్పుడు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సో ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఇటు అభిమానులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయన ఈ రోజు ₹1,00,000 పూచీకత్తును సమర్పించేందుకు స్వయంగా కార్యాలయానికి వెళ్లారు. అయితే ఈ రెండు కార్యాలయాలు ముగిసిన అనంతరం మరి కాసేపట్లోనే గుంటూరు వెళ్తారు. గుంటూరులోని రీజనల్ సిఐడి కార్యాలయానికి కూడా చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఉదయం నుంచి చంద్రబాబు రాక సందర్భంగా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ కూడా పోలీసులు ముందస్తుగానే మోహరించి భారీగా అక్కడ మోహరించారు. భద్రతకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు ముందస్తుగానే అక్కడ మోహరించిన పరిస్థితి. ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా బారికేడ్లు అక్కడ పెట్టేసి 1 కిలోమీటర్ దూరంగానే వారందరినీ కూడా ఆపేశారు.